మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. ఇక ఏడాది కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 357 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారని, వారిలో 136 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ధృవీకరించింది. ఇక జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం 24 పేజీలతో కూడినటువంటి ప్రకటనను ఇంగ్లీష్ భాషలో అదేవిధంగా గోండు భాషల్లో రిలీజ్ చేసింది. దండకారణ్యంలోనే అతిపెద్ద నష్టం జరిగిందని, 281 మంది చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 4 కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 17 మంది పిఎన్జిఏ మెంబర్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక బీహార్, జార్ఖండ్లో 14 మంది, తెలంగాణలో 23 మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 8 మంది, ఆంధ్ర, ఒడిశా బార్డర్లో చూసినట్లయితే 9 మంది, ఒడిశాలో 20 మంది, పంజాబ్లో 1, ఇతర ప్రాంతాలకు చెందిన వారు 1 చనిపోయినట్లు లేఖలో వెల్లడించింది మావోయిస్టు పార్టీ. ఆపరేషన్ కగార్ వల్ల పరిస్థితి దారుణంగా మారిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం దాడులు చేయడం వల్ల లొంగుబాట్లు, అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం దాడులు చేయడం వల్ల లొంగుబాట్లు, అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ చీఫ్ బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావు చలపతి, గాజల్ల రవి అలియాస్ ఉదయ్, శర్మ గౌతమ్ అలియాస్ తెంటు లక్ష్మీ నరసింహం, మధు అలియాస్ సజ్జా వెంకట నాగేశ్వరరావు రూపేష్, నీతి కార్తీక్, చైతి అలియాస్ రేణుక గుడ్డు, అదేవిధంగా శ్యామ్, అలోక్, పాపన్న, మధు, భాస్కర్ అలియాస్ అదెల్లు, జగన్ అలియాస్ పండన్న, అరుణ, జయ వంటి నేతల్ని కోల్పోయామని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.